కాపు ఉద్యమ నేత, కాపు సామాజిక వర్గానికి, కాపు జాతికి పెద్ద ముద్రగడ్డ పద్మనాభం. ఆయన త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరబోతా ఉన్నాడు. జనసేనలోనే చేరే అవకాశం ఎక్కువ ఉంది, అయినా ఆ కూటమిలో భాగస్వామి అవుతాడు. తెలుగుదేశం పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదు, స్పష్టత ఇచ్చాడు. ఇప్పటికే జనసేన నేతలు తాడేపల్లి గూడానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్, అట్లాగే కోనసీమకు చెందిన నానాజీ, వీళ్ళు వెళ్ళి కలిశారు. చాలా సానుకూలంగా స్పందించాడు, సాదరంగా ఆహ్వానించాడు. తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నాయకుడు జ్యోతుల్ నెహ్రూ కూడా వెళ్ళి ముద్రగడ్డతో చర్చించడం జరిగింది. ముద్రగడ్డ కుమారుడు గిరిబాబు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అనుచరులను కూడా ఆ దిశగా అడుగులు వేసే విధంగా వాళ్ళని మానసికంగా సిద్ధం చేశారు. త్వరలో నాగబాబు, నాదెళ్ల మనోహర్ ఇద్దరు కూడా కిర్లంపూడి వెళ్ళి ముద్రగడ్డ పద్మనాభంతో చర్చిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. తదుపరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కిర్లంపూడి వెళ్ళి సాదరంగా పెద్ద ఆయన్ని ఆహ్వానించి ఇక వాళ్ళు అడిగిన విధంగా సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. ముద్రగడ్డ ఆలోచన ఏంటంటే, ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు. ఆయన 2009 తర్వాత రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేశాడు. అప్పుడు పీఆర్పీ పార్టీ తరపున వంగా గీత పోటీ చేసి, వంగా గీత పీఆర్పీ పార్టీ తరపున విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ తరపున ముద్రగడ్డ పద్మనాభం ఓటమి చెందాడు. కుమారుడు గిరిబాబుని పత్తిపాడు నియోజకవర్గంలో శాసనసభకు, ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురంలో పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. వీళ్ళల్లో ఇద్దరిలో ఎవరైనా కూడా జనసేన తెలుగుదేశం కూటమి వాళ్ళ ఆలోచన ప్రకారము కాకినాడ లోక్సభకు పోటీ చేయాలన్నా కూడా ఆలోచిస్తారు. 1999లో ముద్రగడ్డ పద్మనాభం కాకినాడ లోక్సభకు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించాడు. ఇక్కడ కుమారుడు గిరిబాబుని రాజకీయంలో ప్రవేశపెట్టాలనే ఆలోచన ముద్రగడ్డ పద్మనాభానికి. ఇంకోటి ఏంటంటే, జనసేన అధినేత ఒక బహిరంగ లేఖ రాశాడు. మనమందరం కలిసి ఉండాలి, కాపు జాతి ఐక్యంగా ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది, రాజకీయాల్లో మనకు గౌరవం ఉంటుంది. ఏదైనా రాజ్యాధికారం మనకు దక్కాలంటే, అంచెలంచెలుగా ఎదగాలంటే కాపు సామాజిక వర్గం ఒకే మాట, ఒకే బాట మీద ఉండాలి. నేను దానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏ కాపు నాయకుడు, ఏ కాపు పెద్ద ఎవరొచ్చినా కూడా వాళ్ళతో నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. కాపు జాతి ప్రయోజనాలు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాను. మనం రాజ్యాధికారం రావాలంటే కేవలం కాపులే కాకుండా అన్ని సామాజిక వర్గాలతో సత్సంబంధాలు, సోదరభావంతో మెలగటం ద్వారా మనం ఎదగచ్చు అనే లేఖకు స్పందించాడు ముద్రగడ్డ పద్మనాభం. అయితే ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిస్తే ఆయన తప్పకుండా క్యాబినెట్లో స్థానం లభిస్తుంది. మంత్రిగా ఆయన ఆ గౌరవం ముద్రగడ్డ పద్మనాభానికి ఇస్తారు.
ఈ జనసేన నాయకులు వెళ్ళారు, తెలుగుదేశం నాయకులు వెళ్ళారు, మేమేం తక్కువ తిన్నామని చెప్పి తోట త్రిమూర్తులు మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఆయన మండపేట నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. ఆయన ముద్రగడ్డ పద్మనాభము సొంత గ్రామమైన కిర్లంపూడి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు, వచ్చి మాట్లాడాలని. ఆ నోట ఈ నోట పత్రికల ద్వారా సమాచారం ముద్రగడ్డ పద్మనాభానికి తెలిసింది. ఆయన చాలా ఘాటుగా స్పందించాడు. నేను ఎవ్వరు కాదు, తోట త్రిమూర్తులు కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు వచ్చినా నేను కలవటానికి నాకు ఇష్టం లేదు, మీ పని మీరు చేసుకోండి, సమయం వృధా చేసుకోవద్దు, నేను జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరటానికి నేను సిద్ధమయ్యాను. ఒకవేళ ఏదీ లేకపోతే ఇంట్లో అన్నా కూర్చుంటాను, కానీ ఎట్టి పరిస్థితులలో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఆలోచించను అని చెప్పి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల ఆయనకున్న విముఖతను వ్యక్తంపరిచాడు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక షాక్ లాంటిదే. ఆయనతో ఒక పక్క మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తం అక్కడుండే తూర్పుగోదావరి జిల్లాలో ఉండే 19 శాసనసభ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఏదైతే పత్తిపాడు గిరిబాబుకు ఆశిస్తున్నాడో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముద్రగడ్డతో చర్చలు జరుపుతూ ఉన్నారు. పత్తిపాడికి పరుపుల సుబ్బారావును ప్రకటించేశారు. పిఠాపురం ముద్రగడ్డ పద్మనాభం నేను పోటీ చేస్తాను అడుగుతుంటే అక్కడ కాకినాడ లోక్సభ ఎంపీగా ఉన్న వంగా గీతం తెచ్చి పిఠాపురంలో పెట్టేశారు, ప్రకటించేశారు. మీరేంటండి మాతోనే మాట్లాడుతుంటారు, మాట్లాడుతూ అభ్యర్థులు మేము ఏ సీట్లు కోరామో ఆ సీట్లలో అభ్యర్థులను పెట్టేసి ఇంకా మీరు వచ్చి మాతో మాట్లాడటం ఏంటి, మాకు ఏ రకమైన ఇష్టం లేదని వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలనే బలమైన సంకల్పంతో ముద్రగడ్డ పద్మనాభం రంగంలో దిగుతున్నాడు గనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు, తెల్లగ, బలిజ ఈ కులాలన్నీ కూడా ఒకే మాట ఒకే బాటగా ఈసారి జనసేన తెలుగుదేశం కలిసి వస్తే బీజేపీ కూటమిని గెలిపించడానికి రంగం సిద్ధమైంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కూడా ఆనాడు కాపు సామాజిక వర్గం సహకరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభ్యర్థులను పోటీ పెట్టకుండా సహకరించడం వల్ల, ప్రచారం చేయటం వల్ల కాపు సామాజిక వర్గం బలంతోనే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అవ్వటం అనేది అక్షర సత్యం. జనసేన వేరుగా పోటీ చేయటం, కాపులు దూరం అవ్వటం, బీజేపీ పార్టీ దూరం అవటం, మితిమీరిన విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయటం వల్ల ఓటమి చెందింది. 2019లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కాపు సామాజిక వర్గం, కాపు జాతి ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. చరిత్రలోకి వెళ్తే 1983, 1985లో ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 89లో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిందంటే కేవలం కాపు జాతి యొక్క మద్దతుతోనే. మళ్ళీ 94లో ఆనాడు ఎన్టీ రామారావుకి కాపు జాతి మద్దతు ఇవ్వటం వల్ల ఎన్నడూ లేని విధంగా ఆ రోజు 1994లో
సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని కాపుల మద్దతుతో 235 సీట్లు కైవసం చేసుకుని ఒక రికార్డు సృష్టించింది. ఇప్పుడు 2024 ఎన్నికలు కూడా 1994లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందో అదే విధంగా ప్రభంజనం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మళ్ళీ 99లో కూడా కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని, బీజేపీని కలిపి ఆశీర్వదించడం వల్ల 99లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004లో కాపులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం, రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇవ్వటం వల్ల 2004లో కాపుల సహకారంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది నిజం. 2009లో అప్పటికి పీఆర్పీ పార్టీ మెగాస్టార్ పెట్టడం, ఒంటరిగా పోటీ చేయటం, మెగాస్టార్కు సరైన సలహా సంప్రదింపులు, సరైన సలహాదారు లేని కారణం వల్ల ఆ పార్టీ విజయం సాధించలేదు. అయినా 18 సీట్లు గెలవటం అనేది విశేషం. 2009లో చంద్రబాబు నాయుడు ఒక మెట్టు దిగి ప్రజారాజ్యం పార్టీని కలుపుకుని, సిపిఐ సిపిఎంని కూడా కలుపుకుని టీఆర్ఎస్ లేకుండా పోటీ చేసి ఉన్నట్లయితే అప్పుడు ఘన విజయం సాధించేది తెలుగుదేశం పార్టీ కూటమి. 2009లో జరిగిన తప్పు, టీఆర్ఎస్ పార్టీని కూటమిలో భాగస్వామ్యం చేయటం తప్పు, చిరంజీవితో మాట్లాడుకోకపోవటం. ఆనాడే మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడి ఆయన్ని ఒప్పించి కలిసి పోటీ చేద్దామని అంటే చిరంజీవి అంగీకరించేవాడు. భేషజాలకు పోకుండా ఆ రోజే చంద్రబాబు నాయుడు ఒక మెట్టు దిగి ఉండవలసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 కాపుల యొక్క సహకారంతో తెలుగుదేశం పార్టీ విజయం. 2019లో జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కాపుల సహకారంతోనే ఆయన అధికారంలోకి వచ్చాడు. ఈ కాపు సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అలాగే విశాఖ, ఇక రాయలసీమకు వచ్చేసరికి నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ఈ 5 జిల్లాల్లో అక్కడ కాపుల్ని బలిజ సామాజిక వర్గం అంటారు. అంటే దాదాపు ఉమ్మడి 13 జిల్లాల్లో 11 జిల్లాలలో సంఖ్యాపరంగా ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించగలిగే శక్తి ఉన్న సామాజిక వర్గం కాపు జాతి కనుక ఇప్పుడు కాపులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా కాపులు, రాయలసీమలో ఉండే బలిజలు, తెలగలందరూ కూడా జనసేన, తెలుగుదేశం పార్టీకి, కూటమికి మద్దతు ఇవ్వటం వల్ల ఎన్ని మార్పులు చేర్పులు చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ మరొకసారి రెండవసారి అధికారంలోకి రావటం కల్లని. ఈ కూటమి ప్రస్తుతానికి తెలుగుదేశం, జనసేన పార్టీ, త్వరలో బీజేపీ కూడా ఈ 2 పార్టీలతో కలిసి పోటీ చేసి త్వరలో తెలుగుదేశం, జనసేన కూటమి ఘన విజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలనే సంకల్పంతో పనిచేస్తున్న తరుణంలో ముద్రగడ్డ పద్మనాభం జనసేన, తెలుగుదేశం పార్టీలో చేరిక అనేది ఈ యొక్క కూటమి యొక్క బలాన్ని రెట్టింపు చేయటం, ఏనుగంత బలం ఈ కూటమికి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.